ఈ ఉదయకాలంన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాభివందనాలు. ప్రభువైన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానించబోయే వాక్యము, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరుచుకును. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, స్తుతులు చెల్లించాలండి. చూడండి, రాత్రంతా మనల్ని కాపాడాడు. ఉదయకాలం లేచిన వెంటనే యేసయ్యను స్తుతిస్తున్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే. హల్లెలూయా. ఆయన మనకు రక్షణ ఇచ్చే దేవుడండి. మనల్ని రక్షించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యము మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. దేవునికి స్తుతియాగం అర్పించేవాడు దేవునిని మహిమపరుస్తాడు. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది స్తుతులు చెల్లిస్తూ వాళ్ళ జీవితాల్లో ఉన్న బాధలలో నుండి, సమస్యలలో నుండి యేసయ్య విడిపించాడు. హల్లెలూయా. యోబు అలాగే స్తుతించాడు. ఆయనకు గొప్ప వ్యాధి వచ్చినప్పుడు, అన్నింటిని కోల్పోయినప్పుడు యోబు స్తుతించాడండి. హల్లెలూయా. యేసయ్య దూషించలేదు, యేసయ్యను స్తుతించాడు యోబు. హల్లెలూయా. ఎంత సమస్యలు వచ్చినా, నష్టాలు వచ్చినా, కష్టాలు వచ్చినా స్తుతించాలండి యేసయ్యని. హల్లెలూయా. అదేలాగా పౌలు శీల చిరసాలలో ఉండేటప్పుడు యేసయ్యను దూషణం చేయలేదు, స్తుతించారు, యేసయ్యను మహిమపరిచారు. వాళ్ళకి ఒక గొప్ప విడుదలను చేశాడు దేవుడు. హల్లెలూయా. ఈ ఉదయకాలంన మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఉదయం లేచిన వెంటనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా ప్రియ సహోదరి సహోదరుడా? అది మన విశ్వాసాన్ని సూచిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. స్తుతులు చెప్తే మనకు విశ్వాసాన్ని చూపిస్తుంది. ఆమేన్. అలాంటి వ్యక్తికి దేవుడు తన రక్షణ మార్గాన్ని చూపిస్తాడు. ఎవరైతే యేసయ్యకు స్తుతులు చెల్లిస్తారో, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో వాళ్ళకు రక్షణ మార్గాన్ని చూపిస్తాడండి. వాళ్ళ జీవితంలో సరైన మార్గంలో నడిపిస్తాడు. వాళ్ళ జీవితంలో వాళ్ళని సరైన మార్గంలో నడిపిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలంన మీ సమస్యలను చూసి భయపడకండి. ముందుగా దేవునిని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన రక్షణను మన జీవితంలో చూస్తాం. ప్రియ సహోదరి సహోదరుడా, సోలిపోకండి. సమస్యలను చూసి భయపడద్దండి. స్తుతులు చెల్లించండి. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. హల్లెలూయా. మీరు స్తుతులు చెల్లించండి, దేవుణ్ణి మహిమపరచండి. ఆయన రక్షణ మీకు కనుపరిచినట్లు మిమ్మల్ని మార్గంలో, సరైన మార్గంలో నడిపించే దేవుడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలంలో మీ సమస్యలన్నింటినీ, మీ భయాలన్నింటినీ దేవుని చేతుల్లో ఉంచండి. మీరు స్తుతించే వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. యేసయ్య, ప్రతి ఒక్కరూ నిన్ను స్తుతించే వాళ్ళుగా ఉండాలి. సమస్యలను చూసి భయపడకుండా కూడదు. ప్రభువా స్తోత్రం. వాళ్ళ హృదయాలను చూడండి ప్రభువా, హృదయ వాంఛలను నెరవేర్చండి, సరైన మార్గంలో నడిపించండి, నీ రక్షణను కనుపరచండి ప్రభువా. యేసయ్యా, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడండి, రక్షణగా ఉండండి, ఆశ్రయంగా ఉండండి. యేసయ్యా స్తోత్రం. చిన్నపిల్లలు, యవ్వనస్తులు ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. అందరిని ఆశీర్వదించి దీవించండి ప్రభువా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.